తిరుపతి తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయి పెనువిషాదాన్ని నింపింది. ఈ క్రమంలో విషాదంలో మునిగిన బాధితులను పరామర్శించడానికి తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగించారు. కాగా తన పర్యటనను పరామర్శ పేరుతో పరిహాసం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఉండగానే నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగన్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు హైవేలో ట్రాఫిక్ జామ్ అవడంతో కాసేపు కారు దిగి రోడ్డుపై నడిచి పొలిటికల్ డ్రామాకు తెరలేపారు. దీంతో వాహనాలు క్లియర్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడాల్సొచ్చింది. తర్వాత ఆయన కారెక్కి స్విమ్స్ కు బయలుదేరుతుండగా తమ నాయకుడిని ఆస్పత్రికి రాకుండా కావాలనే అడ్డుకుంటున్నారని వైసీపీ శ్రేణులు స్విమ్స్ సర్కిల్లో నానా తతంగం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పంపేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జగన్ స్విమ్స్ కు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతానికి తరలించిన వైసీపీ యువతతో సీఎం సీఎం అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయించారు. జగన్ తో పాటు వారంతా ఆస్పత్రి లోపలికి చొచ్చుకునిపోయారు. సంబరాలకు వచ్చినట్లుగా ఊగిపోయారు. అక్కడ జరిగిన విషయం ఏంటి, ఆ మనిషి చేస్తున్నదేంటి అంటూ అధికారులు కూడా నివ్వెరపోయారు. ఆఖరికి ఐసీయూలో కూడా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వారు సెల్ఫీలు తీసుకుంటున్నా కూడా పట్టించుకోకుండా జగన్ పరామర్శను కొనసాగించారు. ఆయన వెంట వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఆస్పత్రి లోపల ఉండగా పవన్ బయట మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా గట్టిగా అరవడంతో జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మనుషులు చనిపోతుంటే ఏమిటా అరుపులు, దయచేసి మౌనంగా ఉండండి అంటూ పవన్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కాగా జగన్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నప్పటికీ వారిని కనీసం వారించను కూడా లేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.